హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోనీస్ వరల్డ్. ఈరోజైతే ఎగ్ పులుసు అయితే చేస్తున్నాను. చాలా టేస్టీగా వచ్చింది. పులుసు తినని వాళ్ళు కూడా ఈ విధంగా చేశారనుకోండి, చాలా ఇష్టంగా తింటారు. అన్నంలోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. చిక్కగా గ్రేవీ కర్రీ పులుసు అయితే ఈ విధంగా చేసాము. ఇప్పుడు అది ఎలా చేసామో చూద్దాము. ముందుగా అయితే ఎగ్స్ ఇలా తీసుకొని వాటర్లో పెట్టేసి ఉడకబెట్టేసుకుందాము. హై ఫ్లేమ్లో పెట్టామనుకోండి తొందరగా ఉడికిపోతుంది. గుడ్లు ఉడికేటప్పుడు పగులుతాయి కదా, అలా పగలకుండా ఉండడానికి కొంచెం అయితే వాటర్లో సాల్ట్ యాడ్ చేసామనుకోండి ఎగ్స్ అయితే పగలకుండా ఉంటాయి. పొట్టు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, పగిలిపోకుండా. చూడండి, సాల్ట్ వేయడం ద్వారా ఎగ్స్ అనేవి పగిలిపోలేదు, పర్ఫెక్ట్గా అయితే వచ్చాయి. మొత్తం అయితే తొక్క అయితే ఈ విధంగా తీసేసుకుందాము. అన్ని ఎగ్స్లకైతే ఈ విధంగా తీసేసుకొని పక్కకైతే పెట్టేసుకుందాము. గిన్నె అయితే పెట్టుకొని ఆయిల్ వేసేసి జీలకర్ర ఆవాలు అయితే వేసాము. ఉల్లిపాయలు అనేది కొంచెం ఎక్కువ మోతాదులో తీసుకున్నాం అనుకోండి, కర్రీ అనేది కొంచెం చిక్కగా వస్తుంది. ఈ విధంగా సన్నగా తరిగేసి కొంచెం ఎక్కువగా తీసుకొని ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం మరీ డీప్ ఫ్రై అవసరం లేదు. ఉల్లిపాయలు కొంచెం తొందరగా ఫ్రై అవడానికి అందులో సాల్ట్ అయితే వేసాము. ఇలా సాల్ట్ వేసుకొని ఒక 2 నిమిషాలు కలిపేసి మూత అయితే పెట్టేసుకుందాము. మూత పెట్టుకోవడం ద్వారా తొందరగా అనేవి ఉడికిపోతాయి. ఇప్పుడైతే కొంచెం కరివేపాకు అయితే వేసుకున్నాను. ఇలా కరివేపాకు అయితే వేసుకొని కలిపేసుకున్నాం అనుకోండి, ఉల్లిపాయలు అనేది మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుందాము. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని కొంచెం అయితే కలుపుకొని ఇందులో తగినంతగా పసుపు అయితే యాడ్ చేసుకుందాము. పసుపు మొత్తం ఉల్లిపాయకు పట్టే విధంగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి తగినంతగా కారము, ఉప్పు, ధనియా పౌడర్ అయితే వేసుకుందాము. ఇలా 3 ఉల్లిపాయలకు అనేది కలిసే విధంగా కలిపేసుకోవాలి మొత్తము. ఇలా కలిపేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టామనుకోండి మంచిగా ఉడికిపోతుంది. ఆయిల్ అనేది సపరేట్ అయింది చూడండి. ఇప్పుడు ఇందులోకి పులుసు అయితే పోసుకుందాము. చింతపండు పులుసు అనేది పోసుకుందాము. ఈ విధంగా కొంచెంగా ఇలా పోసుకొని కలిపామనుకోండి కర్రీ అనేది చూడండి చిక్కగా ఉంది. కొంచెం వాటర్ ఎక్కువ వేసామనుకోండి పల్చగా అయిపోతుంది. కన్సిస్టెన్సీని బట్టి వాటర్ అనేది వేసుకోవాలి. మెయిన్ ఇంగ్రీడియంట్ అండి ఇది, జీలకర్ర మెంతుల పొడి అంటాం కదా, అదైతే వేసుకోవాలి. ఇలా వేసుకుంటే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఎగ్స్ అనేవి ఇలా మధ్యలోకి ఇలా ఈ విధంగా ఘాట్లు అయితే పెట్టుకున్నాను. పొడుగులా అయితే పెట్టుకుంటే 2-3 గీతలే ఉంటాయి కదా, ఎక్కువగా పులుసు అనేది లోపలికి వెళ్ళేది. ఇలా అయితే లోపలికి వెళ్ళి ఎగ్స్ అనేవి మొత్తం ఉడికిపోతాయి. పులుసు అనేది మరిగిపోయింది. ఇప్పుడు మనం ఇంతకుముందు ఉడకబెట్టుకునే ఎగ్స్ అనేవి ఇందులోకి వేసేసుకోవడమే. పులుసు అనేది రెడీ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.